కట్టుబడి ఉన్నటువంటి ఒక పార్టీగా చెప్పడం జరుగుతుంది. మోడీ గారు అంటే భారత ప్రధానంగా ఆయన నినాదం ఏదైతుందో బేటీ బచావ్, ఆడబిడ్డను సంరక్షించు అనేది ఆయన ప్రధాన నినాదం. ఆ నినాదంతో ఏదైతుందో ఇవాళ వాళ్ళ అధికారం రావడం జరిగింది. ఏ బేటీ బచావ్ అనే నినాదంతో నువ్వు అధికారం రావడం జరిగిందో, బేటీ బచావ్ అంటే ఆడబిడ్డను సంరక్షించు. ఒకవైపు ఏదైతుందో భారత ప్రధాని మోడీ గారు ఆడబిడ్డను సంరక్షించు అని చెప్తుంటే, ఆయన మంత్రివర్గంలోనే సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఇలా భగీరథ్ గారు ఏదైతున్నదో ఆడబిడ్డ మానభంగానికి పాల్పడటం, ఇలా మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇలా హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది, వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మరి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను నేను. అదే బండి సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఒక క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినా అని చెప్పిండే. నువ్వు నిజంగానే క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినట్టయితే ఇవాళ నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్తనే కదా, నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్త అందరూ భావిస్తారు. బికాజ్ యువర్ అనే బీజేపీ లీడర్, నీ కుటుంబ సభ్యులందరూ కూడా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారని చెప్పని భావిస్తారు. నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్త అని చెప్పని భావిస్తారు. మరి అటువంటి ఒక ఏబీవీపీ కార్యకర్తగా భావించే అటువంటి ఒక విద్యార్థి నాయకుడు యాంటీ ర్యాగింగ్కు పాల్పడమే కాకుండా గతంలో ఆయనపై ఏదైతుందో మహేంద్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పంటున్నాను. ఇవాళ ఈ అమ్మాయికి సంబంధించి కూడా అమ్మాయి మైనర్ బాలిక, అమ్మాయి ఎప్పుడైతే మైనర్ బాలిక అవుతుందో పోక్సో నీకు సాధారణ ఐపీసీ చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తుంది. ఐపీసీ డస్ మీన్ ఇప్పుడు ప్రెజెంట్లీ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంవిధానం ఏదైతే ఉన్నదో